నమస్తే బోసుకుమరి జగన్మోహన్ రెడ్డి గారు మామూలు తెనాలిలో జరిగినటువంటి కొంతమందిని పోలీసులు రోడ్డు మీద కొడితే మరి వాళ్ళని పరామర్శించడానికి వెళ్తాం. వాళ్ళకి పక్కా రౌడీ షీటర్లు అనేటువంటి విధంగా కేసులు కూడా ఉన్నటువంటి విధంగా మనం వార్తలు చూసాం. కానీ రాజకీయాలు ఎలా ఉంటుందో నేను ఒక సంఘటన చెప్తాను. బట్ దీంట్లో అది దుర్మార్గుడు, ఇది దుర్మార్గం, ఆయన కలవడానికి వెళ్ళాడు, ఇలా చేశాడు, అలా చేశాడు అనేటువంటి విధంగా ఓన్లీ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. దీన్ని కదిలిస్తే ఖచ్చితంగా మైనస్ అనేటువంటి విషయానికి బాగా తెలుసు. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కొత్త సామాజిక వర్గం యాడ్ అయింది. ఇంతకు ముందు కూడా ఉన్నా కూడా 100% రాసి పెట్టుకోండి. ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఒక్క ఓటు కూడా అప్పుడే వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి నువ్వు ఎంత ప్రలోభ పెట్టినా సరే, నువ్వు కొత్తగా వచ్చినటువంటి ఓటర్ కూడా ఒక కుర్రోడు కూడా వైసీపీకే వేస్తాడు. ఆ సామాజిక వర్గంలో మొత్తం 100% ఇప్పుడు కాదు, ఇక తరతరాలు ఎన్ని సంవత్సరాలైనా సరే గంప గుర్తుగా కొన్ని దశాబ్దాల పాటు ఎలక్షన్ జరిగిన ప్రతిసారి కూడా ఆ సామాజిక వర్గం గంప గుర్తుగా వైసీపీకే ఓటేస్తుంది. దీనికి సెక్షన్ లేదు. వైసీపీని గెలిపించాలని వాళ్ళు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే వీళ్ళు కొంతమంది, వీళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు ప్లస్ వాళ్ళ కోసమే వెళ్ళాడు అనేటువంటి విధంగా. వీళ్ళలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ అనేటువంటి వ్యక్తుల్లో ప్రధానమైనటువంటి ఒక సామాజిక వర్గం తీసి పక్కన పెట్టినా వీళ్ళందరి విధానం కోసమే ఆయన అక్కడికి వెళ్ళాడు. ఓట్ బ్యాంకింగ్ రాజకీయం అనేటువంటి విషయం క్లియర్ గా అర్థమవుతుంది అనేటువంటి విధంగా చాలా మంది మాట్లాడారు. దీంట్లో అసలు రాజకీయ విధానం ఎట్లా అంటే మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. పెంగళ వెంకయ్య గారు అంటే ఇప్పుడు మనకి జాతీయ జెండా ఇచ్చినటువంటి ఆయన మనవడు దశరథ్, ఆయన్ని క్రూరంగా చంపారు. మామూలుగా చంపలేదు. ఎంత క్రూరంగా చంపారనంటే ఆయన విపరీతంగా పొడి చేసేసి చంపేసి ఇంకా కొనగొపెడతా ఉన్నాడు. పోలీస్ స్టేషన్ ముందే ఆయన చచ్చిపోయేదాకా పోలీసులు చూస్తా ఉన్నారు అని అంటే 2-3 గంటల పాటు ఎవరు పట్టించుకోలేదు అని అంటే పోలీస్ స్టేషన్ ముందు నుండి కూడా మరి ఏ రకంగా ఆయన్ని చంపారో ఇంకా అర్థం చేసుకోవచ్చు. క్రూరంగా చంపారు. ఇప్పుడు ఆయనకి ఒక పేపర్ ఉండేది, ఎన్కౌంటర్ పేపర్. బట్ ఆయన మాట్లాడే భాష యాక్సెప్టబుల్ కాదు, భయంకరం భాష మాట్లాడాడు. అలాంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు కాబట్టి అతన్ని తప్పించాలి. ఇది రాజకీయం. ఆయన చంపి రాజకీయం చేశారు. ప్లస్ ఆయన కేసు ఏమైనా తేలిందంటే ఇప్పటికీ తేలలేదు. ఆ కేసు పరిస్థితి ఏంటి ఇప్పటికీ తెలియదు. ఇప్పుడు 80లో జరిగినటువంటి మర్డర్ ఆయన ఇంతవరకు తేలలేదు. కానీ ఇంకొక విచిత్రం ఏంటి తెలుసా, ఆయన తాతగారు అయినటువంటి పెంగళ వెంకయ్య గారికి మనం పూలమాల వేసేస్తుంటాం, పూలు జల్లేస్తుంటాం. అంటే తమ రాజకీయాలు గడ్డొస్తున్నటువంటి మనోడు చంపేస్తారు, దాన్ని రాజకీయంగా వాడుకుంటారు. మళ్ళీ అధికారులు అంటే ఆయన్ని చంపడానికి, అంటే పెంగళ వెంకయ్య గారి కొడుకు అంటే మనవని చంపడానికి పెంగళ వెంకయ్య గారి గ్రేట్ అని చెప్పేసి ఫోటోలు పెట్టి దండలేసేసి అధికారం తెచ్చుకొని ఆ అధికారం తోటి వాళ్ళు మనమే చంపేశారు. ఇట్లా ఉండింది రాజకీయం. అటు శవాన్ని వాడుకున్నారు, ఇటు తాతని వాడుకున్నారు, ఇద్దరిని వాడుకున్నారు. తాతని వాడుకొని మనం చంపేసినట్టే. ఇప్పుడు ఈ రోజు కూడా ఆయన ఫోటో పెట్టి వక్తతో జయంతి వచ్చినప్పుడు ఆయన ఫోటో పెట్టి దండేసి స్కూల్ చేస్తుంటారు రాజకీయంగా రావడం కోసం. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరిని పట్టించుకోరు, వాళ్ళు ఏదంటే మళ్ళీ చంపేస్తారు. అది ఒక రాజకీయం. ఎటు చూసినా రాజకీయం చేస్తారు. కాబట్టి అలాగే ఈ సంఘటన కూడా ఇప్పుడు తెనాల్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి మామూలుగా పోలీసులకి రోడ్డు మీద కొట్టేటువంటి హక్కు లేదు. ఇలాగే జరిగిందా అంటే ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదా? కొన్ని దశాబ్దాల పాటు విజయవాడ, చీరాల, ఒంగోలు ఈ చుట్టుపక్కలంతా మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, గత చరిత్ర తీయండి. రోడ్డు మీద ఈ రౌడీజాన్ని కంట్రోల్ చేయడానికి, ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేయడానికి, ముఖ్యంగా రౌడీజాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసు ఇలాగే చేసేవాళ్ళు. ఇంకా ఇది చాలా సింపుల్. రోడ్డు మీద బట్టలు తీసుకొచ్చినటువంటి సందర్భాలు, డ్రాయర్ మీద కూర్చోబెట్టినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. పబ్లిక్ గా ప్రజల ముందే తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఎందుకు కంట్రోల్ చేయడానికి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక పోలీస్ మీద అటాక్, ఆల్రెడీ కేసులు ఉన్నాయి, రౌడీ షీటర్లు పోలీస్ మీద అటాక్ చేసేటువంటి పరిస్థితులకు వస్తే ఇక పోలీసులు అంటే ఇక సమాజంలో ఏం భయం ఉంటది? అరాచకం పెళ్ళుబుక్కిపోతుంది. అంత దూరం రాకూడదు. ఇక నాకు వచ్చి నేను పోయిన వీడియో చేసినప్పుడు నేను ఏం చెప్పానంటే ఒక సామాన్యుడికి జరిగినప్పుడు కూడా ఇలాగే రియాక్ట్ అవ్వండి అని చెప్పాను. అంటే ఇక్కడ క్లియర్ గా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఆల్రెడీ రౌడీ షీటర్లు అయ్యింది కూడా వాళ్ళ సైడ్ తీసుకున్నటువంటి వైసీపీ పార్టీ చాలా విచిత్రంగా చూస్తారు అందరూ. దీంట్లో విచిత్రం ఏం లేదు, రాజకీయం అంతే. అయితే ఇంకొకరిలో దాంట్లోనే ఉన్నట్టయితే వేరే సామాజిక వర్గానికి సంబంధించి వెళ్ళరు. వాళ్ళకి దగ్గరైనటువంటి సామాజిక వర్గం తరపున ఉన్నారు కాబట్టి వెళ్ళారు అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయం. ఇది పక్కా రాజకీయం. దీనికి వ్యతిరేకత వస్తుంది, రౌడీ షీటర్లు తొలగించడానికి వెళ్ళినా కూడా వ్యతిరేకత వస్తుందని తెలియదా? ఇప్పుడు ఫైనల్ ఏమైంది అంటే వైసీపీ పార్టీ రౌడీ షీటర్లు పెంచి పోషిస్తోంది. వాళ్ళందరూ కూడా రేపు పొద్దున వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే రౌడీ షీటర్లు విపరీతంగా రెచ్చిపోతారు. మరి అధికారంలో లేనప్పుడే పోలీసులు చొక్కాలు పట్టుకున్నటువంటి వ్యక్తులు రేపు అధికారంలో మళ్ళీ వస్తే డైరెక్ట్ పోలీసులను చంపడానికి గ్యారెంటీ ఏంటి? ఇట్లాగా అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి.
ఇవన్నీ వస్తాయని చెప్పేసి వైసీపీకి తెలీదా? ఖచ్చితంగా తెలుసు. కానీ రాజకీయం, కుల రాజకీయం ఒక రకం చెప్పాలంటే ఇది అందరూ చెప్పినటువంటి విషయం. చాలా మంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అంటే రాజకీయం అనేది ఏదైనా రాజకీయమే, అంత విచిత్రంగా ఉంటది రాజకీయంలో. బట్ ఇక అర్థం చేసుకోవాలి ప్రజలు మరి ఏంటి పరిస్థితి అని. మరి అవుతుంది చూ